తాసుబాము పగబడితే మనిషిని కాటేసేదాకా వదిలిపెట్టదంటారు. కానీ బంధువులు పగబడితే కుటుంబాన్ని అంతం చేసేదాకా వదిలిపెట్టరు. అంత భయంకరంగా ఉంటుంది దాయాదుల పగ, బంధువుల పగ. కానీ ఒకసారి గొడవ జరిగి ఒకసారి విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళు అది ఎలా పగపడతారంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఎప్పుడు దొరుకుతారు. మన మీద దాచుకున్న పగని పాము తొందరగానే బయటపడింది, కానీ వీళ్ళు ఎట్ట కాదు, చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి దొరికాడు రా ఇప్పటికని చెప్పి అందరూ ఒక టీం అయిపోయి ప్లాన్ చేస్తారు. మనకు సపోర్ట్ చేసినట్టు చేసి తీసుకుపోయి వేస్తారు గుంతలో. ఎవరినైనా నమ్మండి కానీ మనుషులను అసలు నమ్మొద్దని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అడవిలో జంతువులాగా బతకాలండి. ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చేయాల్సిన అవసరంలా, మనం వాళ్ళకన్నా ఏదో టైంలో గొప్పగా బతికుంటే వాళ్ళు పతనం అయ్యేదాకా వాళ్ళు వెంటాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నా కానీ మన మీద పగ తీరంటే ఇంక వాళ్ళ కళ్ళ ముందు మనం ఉండకూడదు. పూర్తిగా పతనం అయిపోయి అడుక్కునే స్థితికి రావాలి. సరే ఆ స్థితికి వచ్చి అయ్యా అమ్మన్నా ఊరుకుంటారా? పొడుస్తారు. ఎవరికైనా ఇదే గుర్తు పెట్టుకోండి, ఒకసారి గొడవలు వచ్చి ఎదురేకమైపోయిన తర్వాత మంచిగా నటిస్తూ మన దగ్గరికి వస్తారు. కానీ నమ్మారా మీకు పంగనామాలు పెట్టి పంపించేస్తారు. ఇది నా అనుభవం. నేను వాళ్ళతో కలవాలనుకుంటే కలవండేమో కానీ నమ్మద్దు. నమ్మిదిరా సిద్ధ మునిగిదిరా అన్నట్టుగా ఇది పరిస్థితి. పరాయాడి కన్నా సానుభూతి కలిగింది, కానీ అయినోడు మటుకు సస్తనప్పుడు మంచిలు కూడా పెరిగింది. కోపం వస్తేమో ఇది వాస్తవం.